నా పేరు ఆశజ్యోతి. జీసస్ ఫెలోషిప్ మినిస్ట్రీ పెర్మనెంట్ సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే అంశం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగిండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేను గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. నా పేరు ప్రియాంతి. నేను చెప్పబోయే యోహాను సువార్త 4వ అధ్యాయము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనలు కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయన మొదటి మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. అందరికీ వందనాలండి. నా పేరు మైనర్. చెప్పబోయే లోక సత్యప్పుడు ఆకాశము భూమియు గతించిన నా మాట గతించి. అందరికీ వందనాలు. అందుకని నా పేరు అక్షయ. సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పే అంశం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవమును పొందినట్లు ఆయన అనుగ్రహం. అందరికీ వందనాలండి. నా పేరు నేను చెప్పబోయే సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే ప్రియులారా, మనము ఒకడు ప్రేమించుము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ సరిపి ప్రేమ లేని వారు దేవుని ఎరగడు. అందరికీ వందనాలండి. నా పేరు కావ్య. నేను చెప్పబోయే అంశం మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు సత్యకర్. నేను చెప్పబోయే అంశం మొదటి అధ్యాయం 8-10 వచనాలు. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపము మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడని నీతిమంతుడు గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయన అబద్ధికునిగా చేయువారగదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. నా పేరు యశ్వంత్. పెర్మనెంట్ సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే అంశం లోక సువార్త 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలండి. ఐదా దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. అపొస్తలుల 17వ అధ్యాయం 30వ వచనం. ఆ జ్ఞానకాలంలో దేవుడు చూచినట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరిని మారుమనసు పొందమని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. నా పేరు నేను చెప్పబోయే మత్తయి సువార్త 2:8. అలాగే మంచి కుమారుడు పచ్చని చేయించుకుంటకు రాలే కానీ పచ్చని చేయొచ్చు అనేకలకు మోచన క్రేదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిందని చెప్తున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. నా పేరు వివేకం. చెప్పే అంశం మత్తయి సువార్త 1:13. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును. ఆయన యేసుని పేరు పెట్టిన వాళ్ళనే ఇదిగో కనుక గర్భవతి కుమారుని కనెను, ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టడు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతా జరిగెను.
ఇమానుయేలు పేరున ఒక భాషంతో నమ్మన దేవుడు మనకు తోడైన అర్థం. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. నేను చెప్పబోయే అంశం, నా పేరు రాజా. నేను చెప్పబోయే అంశం యోహాను సువార్త 1వ అధ్యాయం 1-8 వచనాలండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నది ఏదైనా ఆయన లేకుండా కలగదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించెను, గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడి యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. ఆయన మూలంగా అందరూ విశ్వసించున్నట్లు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఆయన ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చెను. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4-8 వచనములు. ప్రేమ సహనము చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందును సంతోషించును, అన్నిటినీ తలచుకొనును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్థకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. అందరికీ నా వందనాలండి. అందరికీ నా వందనాలండి. నేను జీసస్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ పెనుమంట్ర సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే అంశం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-10 వచనాలు. ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడే వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలండి. నా పేరు సాత్విక. నేను చెప్పబోయే అంశం రోమపత్రిక 5వ అధ్యాయం 7-8 వచనములు. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగింపవచ్చును. అయితే దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అందరికీ వందనాలు. వందనాలండి. నా పేరు బాలసింగి. చెప్పే అంశం మార్కు సువార్త 16వ అధ్యాయం 17-16 వచనాలు. మరియు మీరు సర్వకు వెళ్ళి సర్వులకి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడు, పొందినవానికి శిక్ష విధించబడును. లోక సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించడానికి వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. నా పేరు ఎస్తరు. జీసస్ ఫెలోషిప్ మినిస్టర్ పెనుమంట్ర సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే అంశం యోహాను సువార్త 6వ అధ్యాయము 63-64 వచనాలు. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయే జీవమున ఉన్నవి. కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తాను అబద్ధపు బోవాడెవడో మొదటి నుండి యేసును తెలియను. అందరికీ వందనాలు.